ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. టీజీ లాస్ట్ సెట్ 3 ఇయర్స్ అండ్ 5 ఇయర్స్ ఎల్ఎల్బికి సంబంధించి రేపు నుంచి మనకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఆల్రెడీ షెడ్యూల్ వివరాలన్నీ కూడా మీకు తెలుసు, ఆల్రెడీ వీడియో అయితే చేయడం జరిగింది. ఇక్కడ వెబ్సైట్లోకి వచ్చేసినట్లయితే కొన్ని పాయింట్స్ అప్డేట్ అవ్వడం అయితే జరిగింది. ఇక్కడ డీటెయిల్ నోటిఫికేషన్ అలాగే ఇన్స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్స్ అని చెప్పి ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. దీన్ని కూడా కొన్ని విషయాలు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియో చివరి వరకు చూడండి. అలాగే రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలనేది ఆల్రెడీ చెప్పాను, కానీ మళ్ళీ ఈ వీడియోలో అయితే చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ ఒకసారి ఇక్కడ చూసినట్లయితే ఈ విధంగా రేపు ఉదయం మనకు అప్లై ఫర్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని అయితే ఇక్కడ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. దీని మీద మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు హాల్ టికెట్ నెంబర్ అలాగే ర్యాంక్ అనేది మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ లాగిన్ అని మనం క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్ టు అప్లోడ్ డాక్యుమెంట్స్ అని అయితే ఇక్కడ ఉండడం జరిగింది. మీరు ఏదైతే స్కానెడ్ కాపీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఏ సైజులో మరి స్కాన్ చేయాలి అని చెప్పి ఇక్కడ 5-6 పాయింట్లు చూసినట్లయితే మెయిన్గా 500 KB బిలో ఉండాలి, 100 KB అబవ్ అయితే ఉండాలి. ఈ మధ్యలో ఈ ఇమేజ్ సైజ్ అయితే మీరు స్కాన్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇమేజ్ రిజల్యూషన్ వచ్చేటప్పటికి 1500 పిక్సెల్ విడ్త్ అండ్ 1500 పిక్సెల్ హైట్ అయితే మీకు ఇక్కడ ఉండాల్సి అయితే ఉంటుంది. సో ఈ రెండు కూడా మీరు సాటిస్ఫై చేయాల్సి ఉంటుంది. రిమూవ్ అన్వాంటెడ్ స్పేస్ థింగ్స్ అని చెప్పి అయితే ఇక్కడ ఉండడం జరిగింది. అలాగే ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ ఏవేవైతే మనము స్కాన్ చేసి పెట్టుకోవాలో అవన్నీ కూడా కింద లిస్ట్ అయితే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. మీరు 5వ తారీఖు నుంచి 10వ తారీఖు లోపు ఎప్పుడైనా సరే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, కానీ వెరిఫికేషన్కి కొంచెం టైం అయితే పట్టడం జరుగుతుంది. కాబట్టి ముందుగానే రేపు కాకపోయినా ఎల్లుండి నుంచి అయినా సరే మీరు త్వరగా చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. ఈ విధంగా 15 పాయింట్స్ అంటే సర్టిఫికేట్స్ ఈ విధంగా చేయాలని ఇవ్వడం జరిగింది. ఐ యాక్సెప్ట్ అని మీరు క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ పేజ్లోకి వెళ్తుంది. అలాగే ఏ విధంగా ప్రాపర్గా స్కాన్ చేయాలి అనేది ఇక్కడ మనకు చూపించడం అయితే జరిగింది. ఇక్కడ క్లియర్ అండ్ విజిబుల్ అని చెప్పి సో మొత్తం టోటల్గా ఈ విధంగా కనిపించేటట్టు ఉండాలి. ఏ విధంగా ఉండకూడదు అంటే ఇక్కడ స్మాల్ సైజ్ కానీ అలాగే బ్లర్ ఇమోజ్ కానీ అన్వాంటెడ్ స్పేస్ కానీ పైన కింద వదిలేసి ఈ విధంగా స్కాన్ చేయడం కానీ ఫోన్లో ఫొటోస్ తీసి పెట్టడం కానీ ఇవన్నీ చేస్తే క్లారిటీ లేకపోతే అయితే మొత్తం వాళ్ళు రిజెక్ట్ చేయడం అయితే జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఐ యాక్సెప్ట్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మీకు రిజిస్ట్రేషన్ ఇవన్నీ కూడా ఆప్షన్స్ ఇక్కడ ఎనబుల్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మెయిన్గా కొన్ని డీటెయిల్స్ వాళ్ళే ఇవ్వడం జరుగుతుంది, కొన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. పేరెంటల్ ఇన్కమ్ ఫర్ ఫీ రియంబర్స్మెంట్ అంటున్నారు, ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. రియంబర్స్మెంట్ ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో 2 lakhs బిలో అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఎంప్లాయీస్ అయి ఉండి మీ పేరెంట్స్ అలాగే హయ్యర్ ఇన్కమ్ ఉన్నట్లయితే ఇక్కడ మీరు హయ్యర్ ఇన్కమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్ ఇవ్వాలి, డిఓబి ఇవ్వాలి, అలాగే లోకల్ ఏరియా ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోవాలి. ఓయూ రీజియనా లేదా కాకతీయ యూనివర్సిటీ రీజియనా, సో ఏదైతే ఉందో అది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీ క్యాస్ట్ కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మ్యారిటల్ స్టేటస్ చూడాలి, ఫాదర్ నేమ్, జెండర్, మైనారిటీ, ఈమెయిల్ ఐడి, ఆధార్ నెంబర్, అలాగే లాగిన్ పాస్వర్డ్ అనేది మీరు సెట్ చేసుకోండి. సింపుల్గా ఇచ్చేసినట్లయితే సరిపోతుంది, మరీ డిఫికల్ట్గా ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఏదైనా ఉంటే అది అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్ అనేది చాలా కేర్ఫుల్గా ఇవ్వాల్సి ఉంటుంది. మనం ఇందాక రూల్స్ అండ్ కండిషన్స్లో చూస్తే ఖచ్చితంగా మీ దగ్గర ఉండేదే ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళు వెరిఫై చేయడానికి కొన్నిసార్లు ఫోన్ చేయడం అయితే జరుగుతుంది. అందరికీ చేయకపోవచ్చు, కానీ కొంతమందికి అయితే చేసే అవకాశం ఉంది. తర్వాత నెక్స్ట్ స్టెప్లో చూస్తే పే ఫీ అనేది మీరు పే చేయాలి. ఎంత పే చేయాలంటే ఎస్ఎస్టీ కేటగిరీస్ 500 రూపీస్, రిమైనింగ్ అందరూ కూడా 800 రూపీస్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. పే చేసిన తర్వాత క్వాలిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ మీరు సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఏవైతే స్కాన్ చేశారో అక్కడ ఏవైతే వారు అడుగుతారో అవన్నీ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత లోకల్ ఏరియా అందరూ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరైతే నాన్ లోకల్ ఉన్నారో లేదా రెసిడెన్స్ అడిగారో సో వాళ్ళు మాత్రమే ఇక్కడ లోకల్ ఏరియాలో మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత కేటగిరీ, క్యాస్ట్ కేటగిరీ సంబంధించి మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మైనారిటీ ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళు మాత్రమే మైనారిటీ సర్టిఫికేట్ ఇవ్వండి, మిగిలిన వాళ్ళు అవసరం లేదు. అదర్ డీటెయిల్స్లో వాళ్ళు ఏం అడుగుతారో చూసి అవి ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేయండి. సో కింద మీరు నెక్స్ట్ అని క్లిక్ చేసినట్లయితే ఇవి జరగడం జరుగుతుంది, పే ఫీ అలాగే క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అని చెప్పి. అలాగే లాస్ట్ ఇయర్ ఆల్రెడీ ఎవరైతే అప్లోడ్ చేశారో వాళ్ళకి ఈ విధంగా అయితే చూపించడం జరుగుతుంది. వెరిఫై ద ఫాలోయింగ్ సర్టిఫికేట్స్ అని చెప్పి స్కోర్ కార్డ్ అని చెప్పి ఇక్కడ ఉంది, అంటే ర్యాంక్ కార్డ్, అలాగే ఎస్ఎస్సి ఈక్వలెంట్ అని చెప్పి, అలాగే ఎస్ఎస్సి స్టడీ సర్టిఫికేట్స్ అని చెప్పి, అలాగే ఇంటర్ ఆర్ ఈక్వలెంట్ సర్టిఫికేట్, అలాగే ఇంటర్ స్టడీ సర్టిఫికేట్, ప్రొవిజనల్ సర్టిఫికేట్, ఒకవేళ డిగ్రీ అయితే ప్రొవిజనల్ అప్లోడ్ చేయాలి. అలాగే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, అలాగే అంటే ప్రొవిజనల్ ఉంది కదా, ఎవరికైనా ఓడి ఉంటే ఓడి ఇచ్చేసేయండి, ఓడి లేకపోతే ప్రొవిజనల్ అయితే ఇవ్వండి. అలాగే డిగ్రీ స్టడీ సర్టిఫికేట్ అని చెప్పి, కేటగిరీ, అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్. కేటగిరీ క్యాస్ట్ కేటగిరీ అనేది 2014 తర్వాత ఎప్పుడు ఇచ్చినా పర్వాలేదు. ఇన్కమ్ మాత్రం ఈ ఇయర్దే జనవరి 1, 2026కు సంబంధించిన తర్వాతది, ఈ ఇయర్ సంబంధించింది ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవ్వాలి. అలాగే ఆధార్ కార్డు కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా మీరు చేంజెస్ చేసుకోవాలంటే ఈమెయిల్ సర్వీస్ అని రేపు మేబీ ఎనబుల్ అవ్వచ్చు మన వెబ్సైట్లో. ఈమెయిల్ సర్వీస్లో వాళ్ళకి మెయిల్ చేసి ఇలా రీప్లేస్ చేయండి, నా కొత్త సర్టిఫికేట్ వచ్చింది అది రీప్లేస్ చేయండి అంటే వాళ్ళు రీప్లేస్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మన
మనం డే బై డే అన్ని తెలుసుకుందాము. ఇక్కడ కన్ఫర్మ్ చేసినట్లయితే వాళ్ళకి వెళ్ళడం అయితే జరుగుతుంది. సో వాళ్ళు ఆఫీసర్స్ అనేవారు వెరిఫై చేసి మీరు కాలేజెస్ సెలెక్షన్ చేసుకోవడానికి ఎలిజిబులా కాదా అని చెప్పి అయితే వాళ్ళు మీకు అది 10వ తారీఖు తర్వాత అన్నారు కదా, అప్పుడు మీకు రిజల్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మధ్య మధ్యలో మనకు రీ అప్లోడ్ కూడా అడగడం జరుగుతుంది. రీ అప్లోడ్ ఒకవేళ అడిగినట్లయితే మళ్ళీ ఆ సర్టిఫికేట్ అనేది రీ అప్లోడ్ చేయాలి. కాబట్టి కేర్ఫుల్గా మీరు రిజిస్ట్రేషన్ అయినంత మాత్రాన టోటల్ కంప్లీట్ అవ్వదు. మీరు టైం టు టైం చెక్ చేస్తూ ఉండాలి రీ అప్లోడ్ అడుగుతున్నారా లేదా అని చెప్పి. సో మనం ఒకసారి వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ ఈ విధంగా ఇన్స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్స్ అని చెప్పడం జరిగింది. ఇక్కడ టోటల్గా ఒక చాలా 40 పాయింట్స్ వరకు మనకి ఇవ్వడం జరిగింది, కానీ అన్నీ ఇప్పుడు చెప్పను. మనకు రేపు పనికొచ్చేవి ఒక 14 పాయింట్స్ అయితే ఉండడం జరిగింది. అది ఆల్రెడీ డీటెయిల్ నోటిఫికేషన్లో నేను చెప్పడం అయితే జరిగింది. మళ్ళీ కొన్ని పాయింట్స్ అయితే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ నుంచి మనం ఒకసారి చూసినట్లయితే అలాగే రెండో పాయింట్కి వచ్చేసినట్లయితే అలాగే పే ద రిజిస్ట్రేషన్ ఫీ అని చెప్పడం జరుగుతుంది. అప్లోడ్ ఆల్ ద స్కానర్డ్ కాపీస్ రిలవెంట్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అని చెప్తున్నారు. అలాగే పే ఫీ చెప్తున్నారు 500 800 ఆల్రెడీ మీకు చెప్పాను. అలాగే 2014 తర్వాత ఉన్న సర్టిఫికేట్ క్యాస్ట్ అయితే వాళ్ళు ఓకే చేస్తారని అయితే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. బీసీ ఎస్సీ ఎస్టీకి సంబంధించి. అలాగే ఈడబ్ల్యూఎస్ కూడా 2026-27కి సంబంధించింది ఇవ్వాలి, లేదా ఒకవేళ లాస్ట్ ఇయర్ది 2025-26కి సంబంధించింది ఉన్నట్లయితే అది కూడా ఇవ్వచ్చు. మొత్తానికి అయితే 2026లో వ్యాలిడ్ అయ్యేది మాత్రం మీకు ఈడబ్ల్యూఎస్ ఇవ్వాలి అంటున్నారు. అలాగే ఎన్సీసీ స్పోర్ట్స్ ఎవరైతే ఉన్నారో వారు 6వ తారీఖు నుంచి ఫిజికల్గా మనము అటెండ్ అవ్వాలి. అది డీటెయిల్డ్ వీడియోలో నేను చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ పట్టుకొని ఏదైతే స్పెషల్ కేటగిరీకి సంబంధించి మీకు సపోర్ట్ చేస్తావో అవన్నీ కూడా పట్టుకొని మీరు వెళ్ళాలి. 2 సెట్స్ ఆఫ్ బ్లాక్ అండ్ వైట్ జిరాక్సెస్ సెట్ కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో వీళ్ళు అనమాట ఎన్సీసీ సిఏపి పీడబ్ల్యూ స్పోర్ట్స్ సంబంధించిన వాళ్ళు. తర్వాత అదే విషయాన్ని కింద చెప్తున్నారు, ఆల్ ద ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ప్లస్ రేపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీరు ఎవరైతే స్పెషల్ కేటగిరీ ఉన్నారో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత ఫిజికల్కి కూడా అటెండ్ అవ్వాలి. రిమైనింగ్ వాళ్ళందరూ కూడా ఆన్లైన్లో అటెండ్ అయితే సరిపోతుంది. అంటే ఆన్లైన్లో అప్లోడ్ చేసి వాళ్ళు ఏవైతే రిప్లై ఇస్తారో దాన్ని వెయిట్ చేయాలి. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చి 2026కి సంబంధించింది అయితే వాళ్ళు అడగడం జరుగుతుంది. తర్వాత ఫీ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా వెబ్సైట్లో ఇస్తామంటున్నారు. అలాగే రియంబర్స్ సంబంధించిన జీవోలు ఇవన్నీ కూడా చెక్ చేయండి అని చెప్తున్నారు. అలాగే సర్టిఫికేట్స్ ఏదైతే మీరు అప్లోడ్ చేశారో అవన్నీ కూడా రెస్పాండ్ అవ్వాలి, కరెక్ట్గా అప్లోడ్ చేయాలి. అలాగే వాళ్ళు ఏమైనా కాల్స్ చేసినప్పటికీ లేదా రీఅప్లోడ్ అడిగినా సరే ఖచ్చితంగా మీరు ఆ టైంలోనే మీరు రిప్లై ఇవ్వాలన్నమాట వాళ్ళకి. రీఅప్లోడ్ అనేది ఆ డ్యూ డేట్ దాటిందంటే మీకు రిజెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి టైం టు టైం మీరు రిజిస్ట్రేషన్ అయిన దగ్గర నుంచి కూడా టైం టు టైం వెబ్సైట్ అయితే చెక్ చేస్తూ ఉండాలి. మీ లాగిన్ డీటెయిల్స్ ఇచ్చి మీరు వెబ్సైట్ చెక్ చేస్తూ ఉండాలని అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అలాగే మస్ట్ రెస్పాండ్ టు కాల్స్ ఆఫ్ కేటగిరీ వెరిఫికేషన్ ఆఫీసర్స్ ఫ్రమ్ కన్సర్న్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. ఏదైనా అందరికీ ఫోన్ కాల్స్ రావు, కానీ కొంతమందికి రావచ్చు. మేబీ క్యాస్ట్ సంబంధించిన ఏదైనా డీటెయిల్స్ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే ఈ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కాల్ చేస్తారు. అది ఖచ్చితంగా మీరు ఆన్సర్ ఇవ్వాలి. అలాగే ఓన్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి అని అయితే చెప్పడం జరుగుతుంది. డోంట్ ప్రొవైడ్ ద మొబైల్ నెంబర్ ఆఫ్ ద ఆపరేటర్ ఆర్ ఇంటర్నెట్ సెంటర్స్ రిలేటివ్స్ ఫ్రెండ్స్ వాళ్ళ మొబైల్ నెంబర్స్ అయితే ఇవ్వకండి అని అయితే చెప్పడం జరుగుతుంది. 14వ పాయింట్లో ఇవన్నీ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఏదైనా మార్చాలి అనుకుంటే ఈమెయిల్ సర్వీస్ అని మనకు ఒకటి ఇవ్వడం జరుగుతుంది. దాని మీద కూడా నేను వీడియో చేస్తాను. ఈమెయిల్ సర్వీస్కి వెళ్ళి మీరు మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అంటే ఒకవేళ వాళ్ళు మీ మార్చాలి అనుకుంటే అది స్కాన్ చేసి మీరు అప్లోడ్ చేసినట్లయితే వాళ్ళు రీప్లేస్ అయితే చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా నార్మల్గానే జరుగుతాయి, కంగారు పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే నాతో డైరెక్ట్గా మాట్లాడచ్చు. కాల్ మీ 4 అనే యాప్ డౌన్లోడ్ చేసి తెలుగు లా స్టూడెంట్స్ అని సెర్చ్ చేసి నిమిషానికి 3 రూపీస్ అయితే నేను ఛార్జ్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి అయితే నాతో డైరెక్ట్గా మాట్లాడచ్చు. కొంచెం బిజీ స్కెడ్యూల్ వల్ల నేను కామెంట్స్కి రిప్లై ఇవ్వకపోవచ్చు, మీరేమీ అనుకోవద్దు. సో డైరెక్ట్గా ఎమర్జెన్సీ అయితే నాతో మాట్లాడడానికి అయితే ప్రయత్నం చేయండి. లేదా వెబ్సైట్లో మనకు వారు ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ హెల్ప్ లైన్ కూడా మీరు కాల్ చేయొచ్చు. అలాగే ఈమెయిల్ సర్వీస్ కూడా మనకు అప్డేట్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ టైమింగ్ కూడా చెప్తున్నారు 10 AM to 5 PM వరకు అయితే వాళ్ళతో కూడా మీరు మాట్లాడచ్చు. అలాగే ఇక్కడ స్టెప్స్ టు బి ఫాలోడ్ ఇచ్చారు. ఇంకా మిగిలిన జీవోకి సంబంధించి లోకల్ ఏరియా, అలాగే క్యాష్ జీవో, సిఏపి ప్రియారిటీస్, అలాగే సిఏపి, ఎన్సీసీ జీవో ఇవన్నీ కూడా ఇచ్చారు. ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే అవి ఒకసారి చెక్ చేసి ఇవన్నీ కూడా చేయండి. సో ఇది వీడియో, ఇది అంతా అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే నాతో మాట్లాడడానికి ప్రయత్నించండి, లేదా కామెంట్స్లో తెలియచేయండి, రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం.